సమ్మర్లో హీట్ పెంచేస్తోన్న రకుల్ బ్లాక్ డ్రెస్లో డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు. తాజాగా బ్లాక్ కలర్ వీ నెక్ డ్రెస్లో స్టైలిష్ లుక్లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నది. పాకిస్తాన్పై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ల గురించి దేశ ప్రజలు తెగ వెతికేస్తున్నారు. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన వారిలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఆమె తండ్రి కుల్విందర్ సింగ్ భారత సైన్యంలో కీలక హోదాలో పనిచేస్తున్నారు. 10 అక్టోబర్ 1990న న్యూఢిల్లీలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించారు రకుల్ ప్రీత్ సింగ్. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఓ స్కూల్లో చదువుకున్న ఆమె అనంతరం జీసస్ అండ్ మేరీ కాలేజ్లో మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. కాలేజీలో చదువుకుంటున్న దశలో 18 ఏళ్ల వయసులో పాకెట్ మనీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరటం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వెంకటద్రి ఈ చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుని స్టార్ బ్యూటీగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్స్ హీరోలందరి సరసన నటించిన ఆమె ఎంతోమంది అభిమానులకు దక్కించుకుంది. ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న రకుల్ కొద్ది కాలంగా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక గత ఏడాది ఐలాన్ మూవీతో హిట్ సాధించింది. ఇక ఇటీవల ఓ హిందీ సినిమాలో నటించి మెప్పించింది. గత కొద్ది కాలంగా టాలీవుడ్కు దూరంగా ఉంటున్న రకుల్ హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు ఫోటోలు షేర్ చేసింది. స్లీవ్లెస్ బ్లాక్ డ్రెస్ ధరించిన ఆమె థైస్ షో చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తోంది. మత్తెక్కించే చూపులతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ ఎంజెల్లా ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు. కాగా రకుల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 2021 నుంచి జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్న ఆమె గత ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లి చేసుకుంది. భర్తతో వెకేషన్స్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. వివాహం జరిగిన వెంటనే ఇండస్ట్రీకి దూరం అవుతుందని అంతా భావించారు. కానీ రకుల్ పెళ్లి అయినా సరే వరుస సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ దీనిపై రకుల్ మాత్రం స్పందించడం లేదు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం ఈ ఏడాది జనవరిలో సంప్రదాయ డ్రెస్సింగ్పై ప్రత్యేక మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఆలయ ప్రాంగణంలో పొట్టి దుస్తులు, శరీరాన్ని స్పష్టంగా చూపించే దుస్తులు పూర్తిగా నిషేధించారు. భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి రావాలనే నిబంధనను విధించారు. దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో ఇప్పటికే డ్రెస్ కోడ్ అమలులో ఉంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులు పై వస్త్రాలు లేకుండా ధోతి లేదా పంచె ధరించాలి. మహిళలు సారీ లేదా సల్వార్ కమీజ్ ధరించాలి. భారతీయ సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి ఆలయానికి రావాలని ఆలయ ట్రస్ట్ తెలిపింది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.